హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఈ పాయసం చల్లారిన తర్వాత చిక్కుపడకుండా ఇలా క్రీమీగా జ్యూసీగా ఎలా ఉండాలో పక్కా కొలతలతో చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పావు కప్పు సగ్గుబియ్యం తీసుకుని దానిని నీళ్ళల్లో 2-3 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత ఒక అరకప్పు నీళ్ళల్లో పావు గంట సేపు నానబెట్టి అలా పక్కన ఉంచుకోండి. ఏ కప్పు అయితే కొలతలకు వాడుతున్నామో చివరి వరకు అదే కప్పు వాడాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవి తీసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడైన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. అవి లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉండేలా చూసుకోవాలండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ మాడిపోతాయి. అవి చూసారు కదండి, గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. వచ్చిన తర్వాత వాటిని సపరేట్గా ఒక ట్రేలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3/4 కప్పు సేమియాని తీసుకోండి. సగ్గుబియ్యం 1/4 కప్పు తీసుకున్నాం కదా, ఇది 3/4 కప్పు తీసుకుంటే మొత్తం 1 కప్పు అవుతుందన్నమాట. ఈ సేమియాలను కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియాలను వేయించిన తర్వాత వాటిని ఒక ట్రేలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్నాక 2 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్తో సహా అందులో వేసేయాలి. ఆ సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో అలా 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం ఉడికినాయి అని ఎలా తెలుస్తుందంటే అవి కొంచెం నీళ్ళల్లోంచి పైకి తేలుతాయి అన్నమాట. అవి అలా పైకి తేలినాయి అంటే అవి ఉడికినాయి అని అర్థం. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మనం ముందు ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిపాలైనా వేసుకోవచ్చు. నేనైతే కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఆ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కూడా అలా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పైన తొరక కట్టకుండా మనం అలా కలుపుతూనే ఉండాలన్నమాట. చూసారు కదండి, పాలు మరుగుతున్నాయి. ఇలా మరుగుతున్న పాలల్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అలా కలుపుకుంటూ ఉండాలి. సేమియా ఉడికేంత వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలండి. సేమియా అనేది మరీ ఎక్కువగా ఉడికిపోకూడదు. ఒక 90% ఉడికితే సరిపోతుందండి. అలా వేలితో నొక్కి చూస్తున్నప్పుడు ఈజీగా బ్రేక్ అయితే ఒక 90% ఉడికినట్టు అనమాట. మనకు అలా సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీనిలో ఒక 3/4 కప్పు వరకు పంచదార తీసుకోవాలి. మనం సేమియా ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో పంచదార కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి. అప్పుడు మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఆ పంచదార అనేది పూర్తిగా కరిగే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి తీసుకోవాలి. యాలకుల పొడి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మనకి. మీరు ఇంకా ఇందులో మంచి రంగు రుచి కోసం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది ఆప్షనల్ అండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు ఉడికించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రుచి కోసం ఒక చిటికెడు సాల్ట్ అయితే కలుపుకోవాలి. అయితే ఇక్కడే ఒక ట్రిక్ చెప్తానండి మీకు. అది ఏంటంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఒక 3/4 లేదా 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే కాచి చల్లార్చిన పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాయసం అనేది చల్లారిన తర్వాత చిక్కబడకుండా ఇలా క్రీమీగా జ్యూసీగానే ఉంటుంది. అంతేనండి, ఎంత టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయ్యింది. ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.